భారతదేశంలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉన్నాయి. 1995లో వచ్చిన వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డుకు అసాధారణమైన అధికారాలను కట్టబెట్టింది. దీంతో వక్ఫ్ బోర్డు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. 1995 చట్టం సెక్షన్ 40 ప్రకారం హిందూ ఆస్తులను కూడా ఏకపక్షంగా తమ ఆస్తి అంటూ వక్ఫ్ బోర్డు చాలా సందర్భాల్లో ప్రకటించుకుంది. అంతేకాకుండా నాటి యూపీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ 2014లో వక్ఫ్ చవరను తీసుకురావాలని చూసింది. వక్ఫ్ భూమిని తమదే అని ఎవరైనా అంటే కఠినమైన శిక్ష విధించాలనే నిబంధనను తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దుర్మార్గపు బిల్లును ఆపడంతో పాటు సెక్షన్ 40ని పూర్తిగా అంతమొందించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఘనమైన చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగిన హిందూ స్థలాలను సైతం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుంది. చివరికి రామ జన్మభూమి, శ్రీకృష్ణుని జన్మస్థలం సైతం వక్ఫ్ బోర్డుకే చెందుతాయని వాదనలు చేసింది. తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లాలో తిరుచెందూరై, కడియాకురిచ్చితో పాటు చాలా గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ భూమి అంటూ క్లెయిమ్ చేసుకుంది. 1500 ఏళ్ల నాటి చంద్రశేఖర స్వామి ఆలయం ఉన్న భూమి కూడా తమదే అంటూ ఆక్రమించాలని చూసింది. అందుకే ఈ దుర్మార్గపు చట్టాన్ని సంస్కరించి పారదర్శకమైన విధానాన్ని తీసుకొచ్చేందుకే మోదీ గారు వక్ఫ్ సవరణ బిల్లు 2025ని తీసుకొచ్చారు.